వెల్కమ్ టు మెగా 9 టీవీ. నల్గొండ జిల్లా కొండమల్లిపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన వయసులో ఉన్న ఇద్దరు 10వ తరగతి విద్యార్థులే తమకు విద్య నేర్పిన ప్రిన్సిపాల్నే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. డబ్బు కోసం మొదలైన ఆలోచన చివరకు ఒక దారుణ హత్యకు దారితీస్తుంది. ముందుగానే రెక్కి నిర్వహించారు. స్కూల్ నుంచి ఆమె ఇంటికి వచ్చే సమయాన్ని గమనించారు. మాస్కులు వేసుకొని ఇంట్లోకి చొరబడ్డారు. కానీ అక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటుతో మొత్తం కేసు ఊహించని మలుపు తిరిగింది. అసలు ఈ విద్యార్థులు ఎందుకు ప్రిన్సిపాల్ని టార్గెట్ చేశారు? పోలీసులకు ఎలా చిక్కారు? వీరి దగ్గర దొరికిన నగదే కేసును ఎలా ఛేదించింది? అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్. రూపారెడ్డి హత్య తర్వాత పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. అయితే దర్యాప్తులో ఒక చిన్న క్లూ పోలీసులను స్కూల్ వైపు తీసుకెళ్లింది. హత్యకు ముందు రూపారెడ్డి తన పిన్నితో ఫోన్లో మాట్లాడిన సమయంలో బాబు అని సంబోధించినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్లో కూడా ఆమె విద్యార్థులను అదే విధంగా పిలుస్తారని తెలుసుకొని అక్కడి నుంచి దర్యాప్తును మొదలుపెట్టారు. హత్య తర్వాత స్కూల్కు 4 రోజులు సెలవులు ఇచ్చారు. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత గైహాజరైన 13 మంది విద్యార్థులను పోలీసులు విచారించారు. వారిలో 5 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. వారిలో 2 విద్యార్థులు అనుమానాస్పదంగా డబ్బు ఖర్చు చేస్తూ కనిపించడంతో పోలీసులు వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడే కేసులో అసలు ట్విస్ట్ బయటపడింది. పోలీసుల విచారణలో ఒక విద్యార్థి దగ్గర ఏకంగా 1.54 లక్షల నగదు లభించింది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కానీ పోలీసులు ఆ నగదును పరిశీలించగా నోట్లపై రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఆ నగదును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. పరీక్షల్లో ఆ రక్తం రూపారెడ్డిదేనని నిర్ధారణ కావడంతో దర్యాప్తు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. విచారణలో మరో సంచలన విషయం బయటపడింది. నిందితుల్లో ఒక విద్యార్థి గతంలో హాస్టల్లో ఉండేవాడని, అతనికి మద్యం, బైకులపై ఆసక్తి ఉండేదని పోలీసులు తెలిపారు. అతని బ్యాగ్లో నగదు, ఫోన్ గుర్తించిన రూపారెడ్డి అతన్ని మందలించి హాస్టల్ నుంచి డే స్కాలర్గా మార్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అప్పటి నుంచి అతనిలో రూపారెడ్డిపై కోపం పెరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇదే హత్యకు ప్రధాన కారణమా, లేక అసలు టార్గెట్ డబ్బేనా? ఇక్కడే కేసులో మరో కీలక కోణం బయటపడింది. పోలీసుల ప్రకారం నిందితుల్లో ఒకరు నెల రోజుల క్రితమే గోవాకు వెళ్లాడు. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రూపారెడ్డి ఇంట్లో నగదు ఉంటుందని తెలుసుకున్నాడు. స్కూల్ ఫీజు డబ్బులు ఇంట్లో ఉంటాయని వారికి తెలుసు. హత్యకు 5 రోజుల ముందే ఇంటి వద్ద రెక్కి నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం రూపారెడ్డి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ముందే 2 విద్యార్థులు మాస్కులు ధరించి ఆమె ఇంట్లోకి ప్రవేశించినట్టు పోలీసులు వెల్లడించారు. గోడ దూకి ఇంట్లోకి వెళ్లి ఆమె కోసం వేచి చూశారు. రూపారెడ్డి ఇంటికి వచ్చి లోపలికి వెళ్లిన తరువాత నిందితులు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే అక్కడే వారి ప్లాన్ మొత్తం తారుమారైపోయింది. నిందితుల్లో ఒకరి మాస్క్ కింద పడటంతో రూపారెడ్డి అతన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జరిగిన దాడిలో రూపారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. నిందితులు ఆమె వద్ద ఉన్న నగదు, ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒకవైపు డబ్బు కోసం చేసిన ప్లాన్, మరోవైపు నేరం బయటపడకుండా తప్పించుకునే ప్రయత్నం. హత్య తర్వాత నిందితులు నగదు ఖర్చు చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కానీ ఒక చిన్న క్లూ మొత్తం కేసును బయటపెట్టింది. నిందితుడి వద్ద లభించిన నగదు, దానిపై ఉన్న రక్తపు మరకలు, స్కూల్కు గైహాజరైన విద్యార్థులపై దర్యాప్తు, ఇవన్నీ కలిపి చివరకు పోలీసులను నిందితుల వరకు తీసుకెళ్లాయి. పోలీసులు నిందితుల నుంచి 1.54 లక్షల నగదు, ఒక ఐఫోన్, రూపారెడ్డికి సంబంధించిన ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నిందితులు మైనర్లు కావడంతో వారిని జైవైలైన్ జస్టిస్ కోర్టుకు హాజరుపరిచినట్టు నల్గొండ ఎస్పీ వెల్లడించారు. చదువు చెప్పాల్సిన విద్యార్థులే తమకు విద్య నేర్పిన ప్రిన్సిపల్ హత్య కేసులో నిందితులుగా మారడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. డబ్బు, వ్యసనాలు, జల్సాల కోసం వేసిన ఒక నేరపూరిత ప్లాన్ చివరకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది.